రాజు కేఎస్ఎన్ రాజు ఆ నియోజకవర్గంలో చూసుకుంటే కర్నూలు ధర్మశ్రీ అపోజిషన్ వైఎస్ఆర్సీపీ మీద అనూహ్యంగా భారీ మెజార్టీతో గెలిచారు. ఈయన గెలవడానికి రెండు కారణాలు. ఒకటి, ఆనాడు ధర్మశ్రీ రోడ్లు చేయలేకపోయారు, ఆనాడు ధర్మశ్రీ డ్రైనేజీలు చేయలేకపోయారు, బాగు చేయలేని పరిస్థితి అయింది. అట్లాగే ప్రజలకి సరైనటువంటి అందుబాటులో లేకపోవటం, కుల రాజకీయం చేశారు అని ఒక అక్కడ ఉన్నటువంటి వ్యామోహం ఉన్నది ఆ నియోజకవర్గంలో. అనూహ్యంగా టీడీపీ నుంచి కేఎస్ఎన్ రాజు భారీ మెజార్టీతో ధర్మశ్రీ మీద రోడ్లు బాగు చేస్తానని, అట్లాగే ప్రజలకు అందుబాటులో ఉంటానని, అట్లాగే ప్రజల మధ్యలో తిరుగుతానని, అవన్నీ చేస్తానని ముందుగా చెప్పినటువంటి కేఎస్ఎన్ రాజు ఆ విధంగా ధర్మశ్రీ మీద గెలిచారు. కానీ ఆ నియోజకవర్గంలో ఇప్పటికీ కూడా సంవత్సరం పాటు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఈ రోజు కూడా అక్కడ జనసేన పార్టీకి ఇచ్చినటువంటి ప్రయారిటీ ఈ టీడీపీకి ఇవ్వలేదని ఈ మధ్యనే ఆయన గుస్సుమనటము, అట్లాగే మినీ మహానాడులో కూడా ఆయన మాట్లాడకుండా కొంచెం బండారుతో మాట్లాడించడము, ఇవన్నీ చకచక జరిగిపోయాయి. జరుగుకున్న సందర్భంలో రోడ్లు వేయలేకపోయారు, ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు అనేది ఆ రూరల్ ప్రాంతంలో ఎక్కువగా చోడవరంలోని ఆ ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ప్రజలు ఎక్కువగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి ఉన్నది. కానీ ఎప్పుడు అందుబాటులో ఉండే కేఎస్ఎన్ రాజు ఈ విధంగా